ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరుగులు పెట్టిన ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా మరొక 29 మంది గాయపడడం జరిగింది. ఎక్కడ జరిగింది ఏంది, అసలు భూకంపం సంబంధించి తీవ్రత 16 భవనాలకు పగున్నట్లు తుర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ ఎర్లికాయ్ అనేది వెల్లడించడం అయితే జరిగిందనమాట. వాయువ్య తుర్కియాలో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. ఇక మరో 29 మంది గాయపడ్డట్లు, ఇందులో దేశంలో అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్తో సహా పలు ప్రావిన్స్లో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురై పరుగులు తీశారు. ఇక తుర్కియా విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:53 భూకంపం సంభవించింది. బలికేసియర్ ప్రావిన్స్లో భూమికి కేవలం 11 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ ద జియో సైన్స్ దీని తీవ్రత ఇక 6.9గా నమోదు చేసిందని, ఘటన భవన శిథిలాల కింద చిక్కున్న 81 ఏళ్ల వృద్ధుని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ మరణించారని మంత్రి ఎర్లికాయ ధృవీకరించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు.